వేలు పెడితే కొరకలేని అబ్బాయ. సరే, ఈ కేసులో ఏంటంటే ఇప్పుడు ఈరోజు కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి అంశం, వైఎస్ వివేక పిఏగా పనిచేసినటువంటి కృష్ణారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ వైఎస్ వివేక పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డే నన్ను కొట్టారు, నన్ను టార్చర్ చేశారు సిబిఐ వాళ్ళు, ఈ హత్య పథక రచన అంతా కూడా సునీత, నర్రెడ్డి, రాజశేఖర్ రెడ్డి చేశారు అనే విధంగా అతను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కంప్లైంట్ ఇప్పించి దాని మీద ఇన్వెస్టిగేషన్ సంబంధించి నడిపించి వాళ్ళని దీంట్లో కుట్రదారులను చేయాలని చేసిన ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి పిఏ కృష్ణారెడ్డి. మరి ఈరోజు నిన్న సిబిఐ వాళ్ళ దానిపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి నిన్న ఒక క్లారిటీగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు, సుప్రీంకోర్టులో సబ్మిట్ చేశారు. అసలు కృష్ణారెడ్డిని కొట్టింది లేదు, కృష్ణారెడ్డి పైన జరిగినటువంటి అటాక్ లేదు, కృష్ణారెడ్డి కావాలని ఇదంతా చేశాడు. ఎవరైతే 22 మంది సాక్షులను పెట్టారో వాళ్ళందరూ కూడా బెదిరించేశారు. సిఐ రాజు చేత వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి పిలిపించి బెదిరించి సంతకం పెట్టించారు. ఇదంతా కూడా కావాలని ఫ్యాబ్రికేట్ చేశారు. ఎవరైతే కేసులో నిందితులని మార్చి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళని ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేశారని చెప్పని వాళ్ళు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డి ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఈ కేసులో వైఎస్ రాజశేఖర రెడ్డి, అదే సునీత భర్త రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి దీంట్లో పాత్రదారులు. పాపం అవినాష్ రెడ్డికి ఏమీ సంబంధం లేదు, అవినాష్ రెడ్డి నిజంగానే అమాయకుడు, అవినాష్ రెడ్డికి సంబంధం లేదు, ఈ కేసులో నన్ను అనవసరంగా ఇరికించారు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ కొన్ని కామెంట్ చేశాడు. పాపం ఆయన మాట్లాడినటువంటి అంశాల గురించి పెద్దగా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అని అంటే, పాపం ఆయన ఏం చెప్పాడు, ఎలా చెప్పాడో చూస్తే మనకు అర్థమైద్ది. ఒక్కసారి ఆయన చెప్పినటువంటిది, ఆయన మాట్లాడినటువంటి ఒక్కసారి విజువల్స్ చూపించండి. ఫస్ట్ విజువల్స్ ఉన్నాయా అంటే, ఆయన మాట్లాడినప్పుడు ఆశ్చర్యం కలిగించేటువంటి అంశాలన్నమాట. అవి ఎలాంటి అంశాలు అనేది కూడా మనం ఒకసారి చూడవచ్చు. అయితే ఆ కేసు విషయంలో ఆయన ఇంకొక ఈరోజు కొన్ని వార్తల్లో, కొన్ని వార్తా కథనాల్లో వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలు. వైఎస్ వివేక హత్య జరిగిన రోజున అక్కడ దొరికిన లేఖ గురించి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి చెప్పాను. ఒకసారి అది ప్లే చేయండి, ఫుల్ స్క్రీన్ ఒకసారి అది ప్లే చేయండి, మాట్లాడండి. 12/8/21 ఆ రిటర్న్ టికెట్ కూడా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఢిల్లీ టు బెంగళూరు అక్కడికి నా కోసం పంపించి ఆ కార్లో మేము వచ్చేసినాం. ఎవరినో బలి చేయడానికి ఇంకొకరి మనిషిని బలి చేస్తారా మీ కచ్చలతో? కోర్టులో కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. దీని మీద చేస్తే ఆ కోర్టు కూడా మరి భయపడినారో ఎట్టెట్నో ఆ జడ్జిలు ఏమో నాకు తెలియదు, కానీ 2 ఏళ్ల వరకు దాని జోలికి పోలే. అది ఎందుకు ఇచ్చేసానంటే ఆయన చెప్తున్నటువంటిది, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు నాకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారా లేదా, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు లెటర్ దాపెట్టమన్నారా లేదా, సునీత నువ్వు నాకు నిజాలు చెప్పమని చెప్పావా లేదా, స్క్రిప్టు మొత్తం అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి వచ్చి చదివినట్లుందా తప్ప నిజంగా ఆయన తెలిసినటువంటి అంశాల గురించి చెప్పినట్లుందా అంటే, అంత పిన్ టు పిన్ ఎత్తుక్కొని, అంత పిన్ టు పిన్ చూసుకొని, అంత పిన్ టు పిన్ ఇది చేసుకుంటా చెప్పాల్సిన అవసరం ఉంది. కింద పేపర్ పెట్టుకొని కింద చూసుకుంటా, పక్కన చూసుకుంటా, అంత అవసరం ఉంది. నిజంగా నీకు జరిగినటువంటి అంశాలు ఉంటే నువ్వు చెప్పుకోవడానికి అంత అవసరం లేదు కదా. సరే, ఇప్పుడు ఆయన నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద, సునీత మీద చేసినటువంటి ఎలిగేషన్స్ ఏంటంటే అత్యంత కీలకమైనటువంటి ఎలిగేషన్స్. ఆ రోజు వైఎస్ వివేక ఇంటి దగ్గర నాకు మర్డర్ జరిగిన రోజు నాకు లెటర్ దొరికింది, నీకు ఆ విషయం ఫోన్ చేస్తే నువ్వు దాపెట్టమన్నావు, నేను వచ్చిన తర్వాత చూస్తాను, నువ్వు దాపెట్టు అని అన్నావు, నువ్వు పోలీసులకు ఇవ్వద్దు అని చెప్పావు అని అన్నాడు. ఎస్,
అది కూడా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పాడు. ఎందుకు చెప్పాడు అని అంటే అప్పటికే గొడ్డలిపోటుని గుండెపోటు అని చెప్తున్నారు కావున ఈ గుండెపోటుకు సంబంధించినటువంటి లేదా గొడ్డలిపోటుకు సంబంధించినటువంటి అంశాలని దాచి ఉంచి దీన్ని ఒక కుట్ర ప్రకారంగా మారుస్తున్నారనేటువంటి అనుమానం అప్పటికే వాళ్ళకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ లెటర్లో ఏమైనా కీలకమైనటువంటి సమాచారం ఉంటుందేమో, దాన్ని మళ్ళీ వీళ్ళకిస్తే వీళ్ళు దాన్ని ఎక్కడ ఫ్యాబ్రికేట్ చేస్తారా అనేటువంటి ఉద్దేశంతో, లేదా చించి నవ్వి నోట్లో మింగేస్తారో అనేటువంటి ఒక భయంతో, మామూలు సినిమాలో చూస్తుంటాం కదా, పేపర్ నవిలేసి మింగేసేస్తారు, ఇంకేముంటుంది పేపర్ దొరకదు. అట్లాగా ఆ రకంగా చేసేటువంటి ఒక కుట్రకి బలైపోతుందేమో ఆ సాక్ష్యాలు అనేటువంటి ఉద్దేశంతో ఆ లెటర్ మీ దగ్గర ఉంచండి అని ఆయన వచ్చిన తర్వాత 3:30-4 గంటల ప్రాంతంలో ఆ లెటర్ చూసి అది పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఎందుకు? గొడ్డలిపోటుని గుండెపోటు అని అనుకున్నారు కదా అందరూ. బయలుదేరి వాళ్ళు కూడా బయలుదేరి వెళ్ళేంత వరకు గుండెపోటు అని మొదలుపెట్టి వెళ్ళారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ పర్సను ఫోటోలు తీసి పెట్టిన తర్వాత రక్తపు మడకలు అవన్నీ చూసిన తర్వాత అమ్మో ఇది హత్య అని వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో సంప్రదించినప్పుడు అవినాష్ రెడ్డి అనే గ్యాంగ్తో వాళ్ళు కూడా గుండెపోటు అని చెప్తుంటే, ఒరే ఇంత దారుణంగా నరికిన తర్వాత కూడా వీళ్ళు గుండెపోటు అని చెప్తున్నారు, అక్కడ ఏదో జరుగుతుంది, కావున మీరందరూ కూడా అలర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ లెటర్ని దాచి ఉంచమని చెప్పారు. ఇది జరిగింది. ఇది సిబిఐకి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ నేను అనుకోవటం. ఎందుకంటే మనం గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసినప్పుడు నెంబర్ 1. నెంబర్ 2, సునీత ఈ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు, సిబిఐ వాళ్ళకి ముందే ఎలా తెలిసిందని చెప్పని అంటున్నారు. సిబిఐ వాళ్ళకి సంబంధించి ఒక హత్యకు సంబంధించినటువంటి ఎవిడెన్సెన్స్లో విచారించేటప్పుడు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు ఆ వ్యక్తులను పిలుస్తారు. వైఎస్ వివేక పిఏగా కిషారెడ్డి ఉన్నాడు కాబట్టి ఉన్నటువంటి విషయాలని వాస్తవాలని తెలియజేసేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ముందు ఒక సునీల్ యాదవ్నో లేకపోతే దస్తగిరినో లేకపోతే గంగిరెడ్డినో లేకపోతే ఇంకొకరినో పిలిచారు. పిలిచినప్పుడు కృష్ణారెడ్డిని కూడా పిలుస్తారనేటువంటి ఉద్దేశంతో కృష్ణారెడ్డి నిన్ను కూడా పిలుస్తారు, కావున నువ్వు కూడా వెళ్ళి జరిగిన విషయాలను తెలియజేయండి అని చెప్పి ఉంటారు. లేదు ఆయన జనరల్గా ఆయనకు ఉన్నటువంటి పిఏగా ఉన్నాడు కాబట్టి ఆర్థిక స్తోమత నిమిత్తమో లేకపోతే ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేస్తామో లేకపోతే వాళ్ళు అడిగారా లేకపోతే ఇతనే నిజాలు చెబుతాడు కాబట్టి వాస్తవాలను చెబితే వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి కావున ఇతను ఫ్లైట్ టికెట్ బుక్ చేసి వెహికల్ పెట్టి ఉండొచ్చు. అంతేగాని దాంట్లో ఇంకా మామూలుగా అంత విభిన్నంగా చూడాల్సిన అవసరం లేదు. సునీత వాస్తవాలను తెలియజేయండి, వాస్తవాలను తెలియజేస్తేనే మీరు సేవ్ అవుతారని చెప్పారంటున్నారు. అవును, మీరు నిజాలు చెబితే సేవ్ అవుతారనే చెప్పారు. నిజాలు చెప్పి మీరు అప్రూవర్గా మారితే మీరు సేవ్ అయ్యి ఉండేవాళ్ళు. మీరు జైలుకి ఎందుకు వెళ్ళేవాళ్ళు? దస్తగిరి వెళ్ళినట్టు మీరు కూడా సేవ్ అయ్యి ఉండేవాళ్ళు. మీరు ఎలా లేదంటే ఏంటి? మీరు దాంట్లో కుట్రలో మీరు భాగమైపోయారనేటువంటిది ఉద్దేశం. అందుకనే సిబిఐ అరెస్ట్ చేసింది. అందుకనే ఈ పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇంత జరుగుతూ ఉంటే మిమ్మల్ని కొట్టారని కంప్లైంట్ ఇచ్చి, మిమ్మల్ని రామ్ సింగ్ విచారించారని కంప్లైంట్ ఇచ్చి, మీరు ఈ రకమైనటువంటి కంప్లైంట్ ఫ్యాబ్రికేట్ చేయించి దాంట్లో నిందితులను మేనేజ్ చేయించి మీరు ఇవన్నీ చేసినటువంటి కుట్రలో మీరు భాగమయ్యారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారని మీరు సునీతని రాజశేఖర రెడ్డి మీద ఇది మొత్తం నెట్టేసి ఆ ఏలుముద్రలు మార్చేసి అదేవిధంగా ఆ మొత్తం ఆ కథంతా జరిగినట్లుగా సాక్షులందరినీ తయారు చేయించి ఈ రకంగా చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు కదా. మరి ఎన్ని అవినాష్ రెడ్డి నేతృత్వంలోనే జరిగినాయి కదా. జగన్మోహన్ రెడ్డి అంటే అన్నాడు అనుకోండి, వైఎస్ అవినాష్ రెడ్డి పిల్లోడు అమాయకుడు నోట్లో ఏలు పెడితే కొరకలేడని, కృష్ణారెడ్డి కూడా ఇప్పుడు అదే పల్లవి అందుకున్నాడు, నోరు పెడితే కొలకలేడు అని చెప్పని. ఇక ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు ఎవరంటే వైఎస్ అవినాష్ రెడ్డి గురించి సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు ఇంకో 4 ఉన్నారు. ఇస్తే సునీల్ యాదవ్ కూడా ఇవ్వాలి. సునీల్ యాదవ్ ఇప్పుడు ఇచ్చే పరిస్థితిలో లేడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ గురించి వాళ్ళు చేసినటువంటి ప్రచారం చూసిన తర్వాత ఎవరు ఏ వ్యక్తి కూడా ఇంకా మాట్లాడరు. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎవరు ఆ కేసులో? గంగిరెడ్డి, ఎవరు ఎర్రా గంగిరెడ్డి, రెండో అతను గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, గజ్జల కృష్ణారెడ్డి, అతను శివశంకర్ రెడ్డి, ఇక భాస్కర్ రెడ్డి అంటే వాళ్ళ తండ్రి కాబట్టి అట్ట మా కొడుకు అమాయకుడు అని చెప్తాడు. ఇక మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అతను అమాయకుడు, అతను చిన్నపిల్లవాడు, నోట్లో ఏలు పెడితే కొరకలేడు, అతను నిజం గెలవాలి, న్యాయం తేలాలని అతను కూడా తిరుగుతూ ఉన్నాడు అని చెబితే న్యాయం అబద్ధం నిజమైద్దా? కాదు కదా. ఏదైనా కానీ నిజంగా ఉండాలి. మరి ఈ కేసులో ఇంతమంది ప్రజలు ఇన్ని రకాలుగా ఇన్ని అంశాల విషయంలో చర్చ జరుపుతూ ఉన్నా కానీ సిబిఐ, సిట్టు, పోలీసు, కామన్ మ్యాన్, ఒక సామాన్యమైనటువంటి మానవుడితో సహా
చంపినోడు చెప్తున్నాడు నేను నరికానండి, నా చేత నరికిచ్చారండి అని. ఆ పక్కన నోడు చెబుతున్నాడు ఏమనండి వాళ్ళే చేయించారండి, వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ మా మీద పడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ కుమార్తె చెబుతుంది అదిగోనండి వాళ్ళేనండి నరికిచ్చిందని చెప్పని. సొంత చెల్లెలు వైఎస్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలే చెబుతా ఉంది ఎస్ వాళ్ళే నరికిచ్చారండి, వాళ్ళే గొడవలండి అని. ఇన్ని చెబుతా ఉన్నా కానీ గూగుల్ టేక్అవుట్లో కూడా ఏ విషయాలు వచ్చినాయి. నిన్న వాళ్ళు ఎవరైతే ఎస్పీ వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ సీసీటీవీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినప్పుడు మొత్తం వచ్చినాయి, వేలు ముద్రలో చెప్తూ ఉన్నాయి. మరి అన్ని అంశాలు అన్ని రకాల అంశాలు చెబుతా ఉన్నా కానీ ఇంకా కూడా అసలు ఇంకా కూడా లేదు, ఇదంతా కూడా ఎవరో చేశారనేటువంటి మభ్యపెట్టేటువంటి ప్రయత్నానికి చేయటం అనేటువంటిది ఆశ్చర్యకరం. ఎందుకనంటే ఇప్పుడు సిబిఐ ఏమి సునీతకి సిబిఐ ఆఫీసర్స్ ఏమి సునీతకి అన్నదమ్ములు కాదు కదా, సునీతకి అన్నదమ్ములు ఏమి సిబిఐ ఆఫీసర్లు కాదు కదా. అవినాష్ రెడ్డికను సిబిఐకి మధ్య ఆర్థిక లావాదేవీలో కక్షపూరితమైనటువంటి అంశాలు ఏమీ లేవు కదా. సిబిఐ ఇండివిజువల్ ఏజెన్సీ, అది ప్రభుత్వం ఒక ఏజెన్సీ. ఆ ఏజెన్సీ ఇచ్చిన దాన్ని కూడా కుదరదంటారు. సరే స్టేట్ పోలీస్ అంటే అది కుదరదంటారు, సిట్ అంటే అది కుదరదంటారు. ఏది కుదిరిద్ది? మీరు చెప్పింది జనం నమ్మాలా? అంతే. మీరు నరికిచ్చి నరికిడికి మళ్ళీ దాన్ని నమ్మాలా? మీరు గుండెపోటని చెప్పడమే దుర్మార్గం. తర్వాత కాలు జారి పడ్డారన్నారు, తర్వాత లేదు పైన తలదగిలి చనిపోయారన్నారు, తర్వాత దొంగలు చంపేశారన్నారు, తర్వాత ఆయనకి ఏదో అక్రమ సంబంధం చనిపోయారన్నారు. చివరికి కాదురా బాబు ఇదంతే గొడ్డల పోటని తేలింది. ఇన్ని జరుగుతున్నా కానీ ఇంకా కూడా ఆ వాదనని అంత బలపరుచుకొని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత కిరాతకమైనటువంటి ఆలోచనలు ఉంటే ఇలాంటివి చేస్తారనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఇంత కిరాతకమైనటువంటి ఆలోచన కోసం, సీటు కోసం, ఎంపీ సీటు కోసం సరే అది అయిపోయింది. తర్వాత ఇంత జరుగుతున్నా కానీ అంశాన్ని ఇంకా బలపరుచుకునేందుకు ప్రయత్నం చేయటం అంటే ఇంకా కూడా వాళ్ళని ఏం చెప్పాలి చెప్పండి. ఇప్పుడు కృష్ణారెడ్డి ఏదైతే ఆరోపించారో దానికి సంబంధించిన కూడా మొత్తం కేసు కొట్టేయడం జరిగిందండి. మళ్ళీ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అతను చెప్పే మాటలు ప్రజలు నమ్ముతారా? మరి ఎందుకని ప్రెస్ మీట్ అంటే పులివెందులలో అందుట్లో పర్టికులర్గా వీళ్ళ వరకు ఎవరైతే ఈ కుటుంబం ఈ కేసు వరకు వాళ్ళు అసలు ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు చెప్పిందే చట్టం, వాళ్ళు చేసిందే న్యాయం, వాళ్ళు వ్యవహరించిందే ధర్మం. అందుకని వాళ్ళు ఇవన్నిటినీ కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు. వాళ్ళు ఈ కేసులో ఈ చేత కంప్లైంట్ ఇప్పించి ఈ రకంగా బెదిరింపులు చేసి 22 మంది చేత వాళ్ళు చేపించారంటే దొంగ సాక్ష్యాలు చెప్పించారంటే సామాన్యమైన విషయం. ఇందుట్లో ఏంటంటే ఎవరైతే కృష్ణారెడ్డి కంప్లైంట్ ఇచ్చి ఇదంతా అయిన తర్వాత సునీత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం మళ్ళీ ఒక ఆఫీసర్ డిఎస్పీ మురళిని అటాచ్ చేసే ముందుగా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఎస్పీ డిఐజీ తోటి కర్నూలు రేంజ్ డిఐజీ తోటి మాట్లాడి కోయ ప్రవీణ్ తోటి వాళ్ళ మీటింగ్ నిర్వహించుకొని దానికి ఒక ఇన్ఛార్జిగా ఒక ఆఫీసర్ని డిఎస్పీగా ఒక ఆఫీసర్ని మురళిని నియమించి దాని మీద ఇన్వెస్టిగేషన్కి ఆదేశించినప్పుడు అది కూడా కోర్టుకు తెలియజేసి కోర్టు ఆదేశాల ప్రకారంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఇన్వెస్టిగేషన్కి ఆదేశిస్తే ఆ ప్రొసీడింగ్స్ ప్రకారంగా జరిగినటువంటి విచారణలో వచ్చినటువంటి అంశాలు ఏంటి, ఎంత ఆశ్చర్యకరమైన అంశాలు వచ్చినాయి. కృష్ణారెడ్డి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్పీ పిలిపించి ఎవరైతే సిఐ రాజుని ఇక్కడ ఆ రాజశేఖర్ రెడ్డి అడిషనల్ ఎస్పీ అట్లాగే ఏఎస్ఐ వాళ్ళిద్దరు ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళకి సహకరించమని చెప్పాడు. అసలు అన్బురాజన్ అట్లా వ్యవహరిస్తాడు, తర్వాత వచ్చినటువంటి ఎస్పీ ఎట్లా వ్యవహరిస్తాడు, వాళ్ళందరూ కూడా ఈ కేసులో ఈ సాక్ష్యాలని మార్ఫింగ్ చేయడానికి వాళ్ళందరూ కూడా సహకరించారు. అసలు ఎంత నేరం జరిగిందంటే ఆ కేసులో అంత నేరానికి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. మధు ఉన్నాడు బయట ఒకటి ఉందండి సార్, బయట ఒకసారి ప్లే చేయండి. రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ ఒక్క చేయించింటారేమో, నీకు మంచి ఫ్రెండ్ కదా నువ్వు చెప్పు అని. నేనేం చెప్పా, నాకు మంచి ఫ్రెండే కానీ వచ్చేప్పుడు మాట్లాడుతుంటాను కానీ ఇలాంటి విషయాలు ఎప్పుడు ఈ టాపిక్ వచ్చేటి కాదు అని నేను యాజ్ ఇట్ ఈజ్ గా ఉండేటట్టు చెప్పేవాడిని. ఆ మాట చెప్తే వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఇది అక్కడ నన్ను డ్యూటీస్ లో చేసిన పని. నేను నరేడి రాజశేఖర్కి కాల్ చేసిన, నోటీస్ ఇచ్చారు ఇట్లా ఢిల్లీకి పోమంటున్నారు అని చెప్పిన తర్వాత సరే వెళ్ళు ఏమవుతుంది అక్కడ వాళ్ళు సహకరించు, 4 రోజులు వెనక్కి వస్తావు కదా నీ ఎక్స్పెండిచర్ అన్ని నేను అరేంజ్ చేస్తాను అని చెప్పారు. సరే అయిపోయింది. అక్కడ నన్ను బరగోడు బాధినారు, అన్ని చేసినారు, 3rd డిగ్రీ ఉపయోగించినారు. ఆ గోడంతా రాజశేఖర్కి చెప్పుకున్నాము, శుభ్రగారికి చెప్పుకున్నాము, సౌభాగ్యంకి చెప్పుకున్నాము, కానీ ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేదు. తర్వాత 12/8/21 పులివెందుల గెస్ట్ హౌస్ సూట్ నెంబర్ 4 లో రామ్ సింగ్ సారు అక్కడ విచారించిన మధ్యలో అవినాష్ పేరు, భాస్కర్ రెడ్డి పేరు, శంకర్ పేర్లు చెప్తావా లేదా అని చెప్పి ఈ ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు చెప్పు అని చెప్పి
నన్ను కట్టె తీసుకొని కొడితే నేను అరుస్తాను కేకలేస్తాంటే బయట సురేంద్రనాథ్ రెడ్డి కూడా వింటున్నాడు, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి. ఈ పొద్దు దానికి సాక్ష్యాలు లేవు అని చెప్పి పేపర్లో రాస్తారు. సో వంశీ గారు, మొత్తం ఫైనల్గా హూ కిల్డ్ బాబాయ్ అన్నదానికి సిబిఐ చెప్పకపోయినా సో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటారు దీనిపైన? ఇంక ఉండేది ఏం లేదు. ఇప్పుడు కొత్తగా స్వరాలు మొదలైనవి అనమాట. ఇక లేదు 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 అని చెప్పేటువంటి ప్రయత్నం. ఎప్పుడైతే నేరం చేసినటువంటి వాళ్ళు ఆ నేరం చేయలేదని చెప్పుకునే దానికోసం పాయింట్స్ ఎత్తుక్కుంటూ ఉంటారు, మాకు సంబంధం లేదు అనేటువంటి విధంగా. మరి వాళ్ళు ఇప్పుడు ఆ రోజు ఇతను కొట్టారని చెప్తున్నారు, రామ్ సింగ్ అసలు ఇతను విచారించలేదు అనేటువంటిది క్లారిటీగా వాళ్ళ ఎవరో సిబిఐ అధికారులే చెప్తున్నారు. నెంబర్ 2, అదేవిధంగా ఈయన కొట్టారు అని చెప్పినప్పుడు ఈయన ఎలా వచ్చాడో అదేవిధంగా వెళ్ళాడని ఆ రోజు ఏఆర్ కానిస్టేబుల్స్గా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కానిస్టేబుల్స్ చెప్తున్నారు. మరి ఎవరైతే బయట ఉన్నారో మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి అది ఎలా, మరి కొట్టారు కొట్టలేదు అనేటువంటిది ఎలా? మరి కొడితే ఆ రోజే నువ్వు బయటకు వచ్చి నన్ను కొట్టారని ఎందుకు చెప్పలేదు? ఆ రోజు ఎందుకు చెప్పలేదు? తర్వాత ఎప్పుడో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అడిగినప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వటం ఏంటి? ఆ కంప్లైంట్ 13 రోజులకి రిజిస్టర్ చేసి కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ చేయటం ఏంటి? ఇవన్నీ జనాలకి ప్రజలకు అర్థం కావా?